హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అని విజ్జు లైఫ్ స్టైల్. టైం వచ్చేసి మార్నింగ్ 4 అవుతుందండి. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు రొటీన్ అనమాట. ఇంకా ముందు ఎర్లీగా లేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. లేవగానే గ్యాస్ స్టవ్ అవి క్లీన్ చేసుకొని ఉన్న డిషెస్ అన్నీ నైట్ అయితే క్లీన్ చేయలేదు. రెగ్యులర్గా అయితే నైట్ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. సో నైట్ అది క్లీన్ చేసి పెట్టుకోలేదు కాబట్టి హెవీగా ఉన్నాయన్నమాట. సో అన్నీ బయటకు వేసేసుకొని గ్యాస్ స్టవ్ సింక్ అవన్నీ క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయ్యాను అనమాట. సో ఫస్ట్లీ రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను. నేను లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు చిమ్మడం ఇలాంటివి ఏం చేయను. టైం ఇలా చూసి అలా 3 అయిపోతుంది. సో పిల్లలకి వ్యాన్ వచ్చేస్తుంది అని చెప్పేసి ముందు కుకింగ్ అయితే ఫినిష్ చేసుకుంటాను. లేదంటే మల్టీ టాస్క్ లాగా చేస్తాను, కుకింగ్ కానివ్వండి అదర్ వర్క్స్ కానివ్వండి. సో ముందైతే చాలా మంపుగా ఉంది. రెగ్యులర్గా అయితే అలవాట్లేదు కానీ బట్ ఎందుకో తాగాలనిపించింది. కాఫీ పెట్టుకుందాం అని చెప్పేసి పాలు కాగబెడుతున్నాను. సో ఇవైతే చిక్కుడుకాయలు అనమాట. సో వేరే వెజిటబుల్స్ ఉన్నాయి, బట్ పిల్లలు నైట్ పడుకునేటప్పుడు చిక్కుడుకాయ ఫ్రై చేయి మమ్మీ, రసం పెట్టు అన్నారు. సో ఎలాగో అల్లిగానే లెగ్సాను కదా అని చెప్పేసి ఇప్పుడు అలవడం స్టార్ట్ చేశాను అనమాట. ఒక సైడ్ కాఫీ పెట్టుకుంటున్నాను. ఈ కప్ అనేది నాకు సెంటిమెంటల్ అండి. ఇది మా అన్నయ్య నాకు ఇచ్చారు నా బర్త్డే అప్పుడు. లైక్ సర్ప్రైజ్ లాగా ఆన్లైన్ డెలివరీ అనమాట. కరెక్ట్ టైంకే వచ్చింది. చాలా ఇంప్రెస్ అయ్యాను. థ్యాంక్ యూ అన్నయ్య. సో ఈ కప్లోనే నేను కాఫీ కానివ్వండి, టీ కానివ్వండి, ఈవెన్ హాట్ వాటర్ అయినా సరే ఇందులోనే తాగుతాను. బట్ జ్యూసెస్ అవి కలర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పేసి తాగను. సో ఇలా అయితే వెజిటబుల్స్ అవి కట్ చేసుకుంటూ కాఫీ తాగుతూ మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ చేశాను. ఫ్యాక్ట్ ఏంటంటే ఎవ్రీ మార్నింగ్ సేమ్ అండి, రన్నింగ్ రేస్లా ఉంటుంది. బట్ ఈరోజు నేను టిఫిన్స్ చేయట్లేదు, ఓన్లీ మీల్స్ మాత్రమే కుక్ చేసుకున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను Jan 26 రిపబ్లిక్ డే రోజు ఎడిట్ చేస్తున్నాను. నిజానికి రిపబ్లిక్ డే అయినా ఇండిపెండెంట్ డే అయినా మనకి స్వతంత్రం వచ్చింది అని తెలుసుకోవడానికి ఆ 2 రోజులు మాత్రమే మనకి ఆ డే మొత్తం గుర్తుంటుంది. డే మొత్తం కూడా కాదు, ఫ్లాగ్ ఎగరేసేంత వరకే గుర్తుంటుంది. నిజానికి స్వతంత్రం ఈ 2 డేస్ సెలబ్రేట్ చేసుకోవడం కాదు. విత్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో గర్ల్కి గర్ల్ ఎప్పుడైతే ప్రొటెక్షన్ ఇస్తుందో, ఉమెన్కి ఉమెన్ ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తుందో, ఒక వర్కింగ్ ఉమెన్కి ఎంత సపోర్ట్ ఇస్తుందో అప్పుడే నిజంగా మనం స్వాతంత్రం వచ్చినట్టు. సో ఈ వీడియో చూసిన వాళ్ళల్లో ఒక 2% చేంజ్ అయినా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో ఇక్కడైతే నేను రైస్ కడిగి పెట్టేశాను అండ్ రసంకి కూడా రెడీ చేస్తున్నాను. చిక్కుడుకాయ ఫ్రైకి చిక్కుడుకాయలు కూడా ఉడకపెట్టేసాను. పోపు వేయాలి. రసం కుక్ చేసే ప్రతిసారి నాకు ఒక థింగ్ అయితే గుర్తుకొస్తుందండి. అది మెమరీ అనాలో లేదంటే సాడ్ థింగ్ అనాలో తెలీదు. నా మ్యారేజ్ అయిన కొత్తల్లో నాకు అసలు కుకింగ్ ఏం రాదన్నమాట. సో అందులో ఇంట్లో ఎవరు లేరు అండ్ పక్కింటి వాళ్ళని అడగలేను. అబ్బోయి పాపకి రసం పెట్టడం కూడా రాదా అని చెప్పి అంటారేమో అని చెప్పి అడగలేదన్నమాట. సో మనమే ఓన్గా ట్రై చేసాం. అప్పుడు అంత యూట్యూబ్ అవి అంత ట్రెండ్ లేదన్నమాట. సో ఓన్గా చేసేద్దాం అన్నట్టు టమాటాలు అవి కట్ చేశాను ఫస్ట్. అంటే రసం అంటే ఓన్లీ టమాటోనే చేస్తారు, చింతపండు అది యూజ్ చేయరు అనుకొని మ్యాక్సిమం 1 kg టమాటోస్ అయితే కట్ చేసేసి మొత్తం ఉడకపెట్టేసి మెత్తగా మెదిపి వేసాను అనమాట. దాంట్లో ఉప్పు పసుపు కారం వేసేసి మళ్ళీ పోపు వేసాను అనమాట. అది లైక్ టమాటా కర్రీ లాగా అయిపోయింది. వాటర్ పోసాను మళ్ళీ దాంట్లో. అలాగే ఉంచున్న టమాటా కర్రీతో తినేవాళ్ళేమో, దాంట్లో మళ్ళీ వాటర్ పోసాను అనమాట. అది రసం కాస్త రసం కాకుండా ఇంకేదో కర్రీ అయిపోయింది. సో అదైతే మంచిగా మర్చిపోకుండా ఉంటాను. సో ఆ రోజు వచ్చి నన్ను తిట్టారనమాట ఇంట్లో. రసం రాకపోతే పక్కన వాళ్ళని ఎవరో ఒకరిని అడగొచ్చు కదా, ఇలా ఎందుకు చేశారని చెప్పి తిట్టారు మా అత్తయ్య వాళ్ళు. సో మా హస్బెండ్ అయితే అప్పుడు అంతగా చిన్నపిల్లని కదా అని చెప్పి ఒక మాట కూడా అనేవాళ్ళు కాదు. సో అప్పటి నుంచి మొండి పట్టానండి. కుకింగ్ మొత్తం ఇప్పుడు A to Z మొత్తం కుక్ చేసేస్తాను. ఇంకా స్పెషల్స్ కూడా ఒక్క వెజ్ని వెరైటీగా ఉండడం, నాన్ వెజ్లో కూడా వెరైటీస్ చేయడం అన్నీ నేర్చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం అంటే పేరు పెట్టే వాళ్ళే లేరనమాట. అమ్మ వాళ్ళైతే ఇంకా మంచిగా లైక్ చేస్తారు నా కుకింగ్ స్టైల్ని.
సో ఇక్కడైతే ఆల్మోస్ట్ నా కుకింగ్ ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే క్యారేజెస్ మా బాబు పెట్టేసుకుంటాడు. చిన్న బాబు అయితే స్కూల్కి వెళ్ళట్లేదు, పెద్ద బాబు కాబట్టి క్యారేజ్ పెట్టేసుకుంటాడు. సో ముందైతే వాడిని లేపాలి, ఇంకా లేవలేదు వాడు. మనం నెక్స్ట్ చేసే పని వచ్చేసి ముగ్గు వేయాలన్నమాట. ముగ్గు మ్యాండేటరీయే కానీ బట్ దానికంత ఇంపార్టెన్స్ ఇవ్వను నేను. మళ్ళీ మంచిగా ముగ్గులు వేస్తాను. ముందు మనకి టైంకి ఏది జరగాలో అది జరగాలి కదండి. ఏది జరగకపోతే మనం టైం లాస్ అవుతాం, మనకి టైం మేనేజ్మెంట్ సరిగ్గా ఉండదు అనుకున్నది ఫస్ట్ చేయాలి కదా. సో అందుకనే ముగ్గు నేను లేట్గానే వేసుకుంటాను, కానీ ఫస్ట్ అయితే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వను. ఇక్కడ పాపం వీళ్ళు లెగవాలంటే అసలు చాలా కష్టంగా ఉంది. ముందు నాకు వచ్చే బాధ వీళ్ళని నిద్ర లేపడం ఉంది. నైట్ అయితే అస్సలు నిద్ర పోరు ఎర్లీగా. ఇప్పుడేమో లేవాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవిడ రెగ్యులర్గా కూరగాయలు తెస్తుంది అనమాట, కూరగాయల ఆంటీ. మా ఊరికి దగ్గరలోనే వేరే ఊరు అనమాట. ఎక్కడ ఎవరికి అమ్మాలన్నా సరే, మా ఊరు మొత్తంలో ఎక్కడ అమ్మాలన్నా సరే ముందు నా దగ్గరకు వచ్చి బోని వేసుకొని వెళ్ళిద్ది అనమాట. మా బాబు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు, పెద్ద బాబు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి వస్తారు నా దగ్గరికి. ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. 10 years నుంచి నాతోనే బోని చేయించుకొని వెళ్తారనమాట. అది 5 rupees అయినా సరే, 10 rupees అయినా సరే ఓకే అంటారు. సో అలాగే అలవాటు అయిపోయింది ఆవిడ మాకు. ముందు రోజు వాళ్ళ తోటలో కాసిన బంతి పూలని, చాలా పెద్ద పెద్ద పూలు ఫ్రీగా తెచ్చిచ్చి వెళ్ళింది. మళ్ళీ ఈరోజు పొద్దున్నే వచ్చేసింది ఆంటీ. ఇంకా చెప్పాలంటే మన వీడియోస్ కూడా ఫాలో అవుతుంది. వాళ్ళ కొడుకుని బతిమలాడుతుందంట, నాకు వీడియోస్ చూపించు ఆ పాపవి అని చెప్పేసి. సో ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఈవిడ కూడా కొంచెం లైక్ చేస్తారనమాట. సో ముగ్గు అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ కూరగాయలు తీసుకోవాలని చెప్పేసి బాబుని అయితే పంపించేశాను. వ్యాన్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. ఆవిడకి బాయ్ చెప్పి వెళ్ళడానికి వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళాడు. సో ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటున్నాను. వీక్ మొత్తానికి ఒకటేసారి తీసుకుంటున్నాను అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ అన్నీ. ఏదైనా సరే ఒక లీఫీ వెజిటేబుల్ ఫ్రీగా ఇస్తారు నాకు. సో ఇప్పుడైతే ఫుడ్ అంతా అయిపోయింది కాబట్టి మొత్తం మిగిలినంతా తీసి పెట్టేసుకొని క్యారేజెస్ పెట్టంగా మిగిలిన తీసి పెట్టేసి మొత్తం ఇంకా గ్యాస్ అన్నీ క్లీన్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. వీక్ మొత్తం పెద్దగా పట్టించుకోకపోయినా ఫ్రైడే సాటర్డే డెఫినెట్గా నేను పూజ చేసుకుంటాను. సో ఈరోజు కూడా అనమాట. ఈ 2 days ఖచ్చితంగా మ్యాండేటరీ ఇలా పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను. నాకు మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ అదే అనమాట. సో ఇది క్లీన్గా ఉందంటే నాకు హౌస్ అంతా ఎలా ఉన్నా సరే నేను స్లోగా చేసుకుంటాను. ఫస్ట్లీ నేను కిచెనే క్లీన్ చేసుకుంటాను, దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఇక్కడైతే కిచెన్ ఆల్మోస్ట్ డన్ అనమాట. ఇంకా ఇల్లు ఉంది. ఇల్లు మొత్తం చాలా గందరగోళంగా ఉందన్నమాట. నైట్ తినడం పడుకోవడం అంతా బెడ్షీట్స్ అవన్నీ చాలా గందరగోళంగా ఉంది. సో హౌస్ అంతా క్లీన్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి.
ఇక్కడ నేను దేవుడికి పెట్టిన పువ్వులు అవి కూరగాయలు లాంటివి తెచ్చిచ్చినవి అనమాట. సో ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసేసాను. మార్నింగ్ చేస్తే హడావిడిగా ఉంటుందని చెప్పేసి నేను పిల్లలు అందరూ వెళ్ళిపోయాకే చేస్తాను. సో ఇక్కడైతే బుద్ధుడు ఉన్నాడు అనమాట. ఎప్పుడు సాంబ్రాన్ వేస్తాను, బట్ ఇప్పుడు ఎందుకో ఒక వీడియో చూశాను అనమాట. బిర్యానీ ఆకు, లవంగాలు, కర్పూరం వేసి వెలిగిస్తే వచ్చే స్మోక్కి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఇంట్లో చాలా పీస్ఫుల్ థింగ్స్ అలా స్టార్ట్ అవుతాయని చెప్పారు. సో ట్రై చేద్దాం, ఏముంది, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా అని చెప్పి నేను కూడా ట్రై చేశాను. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ పూజ డన్ అండి. చాలా ప్రశాంతంగా చేసుకున్నాను, స్లోగా, హ్యాపీగా. నాకు పూజ అయిపోయిన తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అలాగే ఒక 5 minutes చూసుకుంటాను. సో మీకు కూడా చూపిద్దాం అని చెప్పి ప్రతిసారి చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి తులసమ్మ, ఇక్కడ కూడా దీపం పెట్టుకుంటాను అనమాట. మా ఇంట్లో ఇంతకుముందు తులసమ్మకి పూజ చేయడం అలా మ్యాండేటరీగా ఏమి ఉండేది కాదట. నేను నా మ్యారేజ్ అయ్యాక అందరింట్లో ఉంది కదా అని చెప్పి నేను కూడా వేశాను. సో అదే ఇంకా రెగ్యులర్గా పూజ చేస్తూ అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు 9 years నుంచి మా ఇంట్లోనే ఉంది. చాలా పెద్దది అయిపోతుందండి. నేను మళ్ళీ దాన్ని తీసేసి ఎండబెట్టేసి అమ్మవారిని సాయిబాబా గుడిలో గుండం ఉంటుంది కదా, సో అందులో వేస్తాను. ప్రతిసారి వితిన్ 2 monthsలో వచ్చేస్తుంది, పెద్దగా అయిపోతుంది. సో అది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు టైం టు మెన్షన్ చేస్తాను. సో కీప్ వాచింగ్ నాని విజ్జు లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ. బాయ్.